చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. సంగీతంతో వారికి ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటూ సింగర్స్ కి వాల్యుబుల్ సలహాలు ఇస్తున్న మన జడ్జెస్ అందరికి ఒక్కసారి హలో చెప్పేసుకుందాము. జడ్జెస్ వెల్కమ్ బ్యాక్. అలాగే మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the Jubilians. గత సోమ మంగళవారాలు ఈ 12 మందిలో 6 కె రాఘవేంద్రరావు గారి పాటలు మీకు ప్రజెంట్ చేశారు. ఈ వారం అదే 6 క్లాసికల్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. అలా అద్భుతంగా పాడుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకున్న కంటెస్టెంట్స్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు. అలాగే రన్నర్ అప్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవి కాకుండా 3 గిఫ్ట్స్ మా కిరణ్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. అదేమిటో మీ అందరికీ తెలుసు. సో ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇవాళ క్లాసికల్ రౌండ్లో అద్భుతంగా దంచేసేయండి. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయబోయే ముందు నాకు నచ్చిన, నేను ప్రయత్నం చేయబోతున్న ఒక అద్భుతమైన పాట మీకు ప్రజెంట్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ మీ లక్. థ్యాంక్ యూ. అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో, అభినయ రసమయ కాంతిధారవో, అభినయ రసమయ కాంతిధారవో, మంజుళ మధుకర సింజాన సుమసర సింజిని, శివరంజని, శివరంజని. అది దరహాసమా మరి మధుమాసమా, అది దరహాసమా మరి మధుమాసమా, ఆ మరునికి దొరికిన అవకాశమా, అవిచరణములా శశికిరణములా, అవిచరణములా శశికిరణములా, నా తరుణ భావన హరిణములా, అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో, శివరంజని, శివరంజని. Classical songs round lo first contestant is going to be Renu Kumar. ఆ
ఆమని సాగే హాయి హాయిగా ఆమని సాగే సోయగాలగన ఓయి సకా హాయి సకా హాయి హాయిగా ఆమని సాగే లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా సనిద మదనిజా గమ గమ దని స రి సని దని సరి సని సరి సని దని ని దని ని దని మదద మదద మద గరి గమ దని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు ఏమో తటిల్లతికమే మెరుపు మై మరపేము మొయిలు రాజు ధరి మురిసినదేమో మై మరపేము మొయిలు రాజు ధరి మురిసినదేమో వలపు కౌగినుల వాలి సోలి వలపు కౌగినుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే చూడు మా చందమామ అటు చూడు మా చందమామ కనుమావయారి శారదయామిని కౌవించే ప్రేమ చూడు మా చందమామ వగలా తూలే విరహినులా వగలా తూలే విరహినులా మనసున మోహము రేపు నగవున మనసున మోహము రేపు నగవున ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా హాయి హాయిగా ఆమని సాగే కనుగవతనియగా ప్రియతమ
కలువలు విరిసెనుగా కనుగవ తనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా కనుగవ తనియగా చెలువము కనుగొనా చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయులోయి ఆనంద నాట్యాలు సేయులోయి నిరిగ మదని సని సని సగరిగ సరి నిస దని మదని స నిరి నిరి దని దని మద మద గమ గమ గమదని స గమదని స దని స. జడ్జెస్ ఓవర్ టు యు. ఈ సంచిక శాస్త్రీయ సంగీతానికి సంబంధించింది కాదు, శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన అని ఇదివరకు చెప్పేవాడు రేడియోలో కార్యక్రమం వచ్చేది. ఆధారపడి అంటే కంప్లీట్గా శాస్త్రీయ సంగీతం కాదు, కానీ చాలా వరకు దాని మీద ఆధారపడి కంపోజ్ చేసినటువంటి పాటలకు సంబంధించిన కార్యక్రమం. చక్కగా నువ్వు అటెంప్ట్ చేసావు దీన్ని. సరే, ఎక్కడా కూడా శృతి కానీ ఇది తాళం కానీ ఏమి తప్పలేదు. ఒదుగు మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒదుగు అంటారు ఫ్లో, ఆ గమకాలు తిరుగుతాయి కదా గాత్రంలో, వాటిని ఒదుగు అంటారు. అది కొంచెం ఇంకా ఫ్లూయెంట్గా ఎఫర్ట్లెస్గా అవి తిప్పాల్సిన అవసరం కనబడుతుంది. సో దానికి ఏంటంటే ఏకైక సాధన ప్రాక్టీస్ చేయడమే. అలాగే సార్. ఒకే ఒక రెమెడీ. దాన్ని డైలీ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నావు రోజు? ఫ్రీక్వెంట్గా చేయట్లేదు సార్, కుదరట్లేదు. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇప్పుడు నీకు జిమ్కి వెళ్తే ఫిజికల్ బాడీ ఎలా అయితే ఫిట్నెస్ ఆన్లో ఉంటుందో, ఎప్పుడైతే నెల్లాళ్ళు వెళ్ళటం మానేస్తే లూజ్ అయిపోతుంది శరీరం. సేమ్ ఇది గాత్రం కూడా అలాంటిదే. గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే వాయిస్. సో రెండింటికి సంబంధం ఉంది. అది ఫిజికల్లే. మన మనసులో చాలా ఉంటుంది. అది పైకి రావాలంటే ఈ శరీరమే సాధనం. ఫిజికల్ కదా ఇది. ఈ ఫిజికల్ బాడీకి సంబంధించిందే గాత్రం కూడా. సో దీనికి కూడా జిమ్కి వెళ్ళినట్టుగానే రోజుకు అరగంటో పావు గంటో నువ్వు కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాగ సాధన చేసే కొద్దీ అవి ఎట్లా సాధన చేయాలి, వేడి నీళ్ళు తాగాల, చన్నీళ్ళు తాగాల, ఏ టైంలో ప్రాక్టీస్ ఇవన్నీ నీ గురువుగారే చెప్తారు. సో ప్రతిరోజు ఎంతో కొంత దానికి నువ్వు సాధన సమయం కేటాయించి నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వాడావు. థ్యాంక్ యూ సో మచ్ రేణు సార్. చాలా సంతోషంగా ఉంది నిన్ను ఈ కొత్త పాత్రలో చూడటం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది రెండవ చరణం చాలా గొప్పగా పాడావు. కీరవణ్ గారు చెప్పినట్టుగా ఆ ఉయ్యాలగా జంపాలుగా వచ్చిన ప్రతిసారి ఆ గమకంలో ఇంకా కొంచెం ఆ పరిణితి రావాలని నా అభిప్రాయం కూడా. సాధన అని చాలాసార్లు చెప్పారు. సాధన అనేది ఇనుమైతే అవకాశం అనేది అయస్కాంతం. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి కర్ణాటక సంగీతం నేర్చుకోవటం ప్రారంభించిన తర్వాత గురుముఖ నేర్చుకున్న ఆ సంవత్సరాలు ఆ తర్వాత ఎందుచేతనో అక్కడ మానేయటం జరుగుతుంది. అయినా కూడా సాధన మాత్రం మానేయకూడదు. ఎందుకంటే దాని విలువ మనకి అంటే జీవితంలో ఎప్పుడు ఏ అవకాశం మన తలుపు తడుతుందో మనకు తెలియదు. సడన్గా ఇప్పుడు ఇటువంటి పాటే నీ గొంతులోనే రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు సంగీత దర్శకులు ఫోన్ చేసినప్పుడు నీకు అప్పటికప్పుడు సాధన చేసుకుని వెళ్ళలేవు కదా, డిఫరెన్స్ చూపించలేవు. గొంతు సాధనలో ఉంటే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి సాధన యొక్క గొప్పతనము విలువ మనం ఈ సందర్భంగా కర్ణాటక సంగీతం ఆధారంగా చేసుకున్న పాటలు పాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నేను ఒకటే చెప్దాం అనుకున్నాను, అది పెద్దలిద్దరు చెప్పేశారు గమకాల గురించే. కనుగవా తనియగా తనియగా ప్రియతమా కలువలు విరిసెను గా, ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. సో అది కొంచెం ఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. కర్ణాటక సంగీతం నేర్చుకున్నా కూడా ఆ ఫ్లో మిస్ అవుతోంది అంటే లోపం ఏంటి అంటే సాధన. సో వి రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ దాట్. తప్పకుండా చేసుకుంటాను మేడం. థ్యాంక్ యూ. నువ్వు సాధన మొదలెట్టాలి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రవస్థి. పాడలేను పల్లవైన
భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను అమ్మ జోల పాటలోన రాగమెంతో ఉందది పంట చేల పాటలోన భాష ఎంతో ఉందది పోయలే తాళం పైరాగాలే వేళం మమతే రాగం శ్రమ జీవనమే భావం రాగమే లోకమంతా రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంట చచ్చమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగతంట పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను రాగానిదేముంది దశకులు మందిస్తే తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే ఏ పాటైనా ఎద పొంగిపోదా ఏ ప్రాణమైనా తమివేరే పోదా చెప్పేది తప్పో ఒప్పో చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెబితే ఆహూ రోకటి పాటలు లేదా మధుర సంగీతం ఆహూ రోకటి పాటలు లేదా మధుర సంగీతం పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయని నెరుగను మా పదమ పాడలేను పల్లవైన సరే గమ పదమ పాడలేను పల్లవైన పదని సాని రమగ సరి పాడలేను పల్లవైన సరిగ సరి గమగ స పదమ మామ పదమ పదని రమ పదని పదని సరి కసని దమ పదని సని ద పదని రమ పదమ గమ పదమ గమగ స మరి మరి నిన్నే మురళీడ నీ మనసోన దయరాడు మరి మరి నిన్నే మురళీడ నీ మనసోన దయరాడు మరి మరి నిన్నే మరి మరి నిన్నే
జడ్జెస్ ఓవర్ టు యు. ప్రవస్తి సార్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ సారమతిలో రాగంలో ఉన్న సారం అంతా చక్కగా పైకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట గురించి చెప్పాలంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగిపడి ఉంటుంది అన్నదానికి ఈ నిర్వచనంగా మొదలైంది ఈ పాట. చక్కగా పాడుతూ చక్కటి భాషలో వ్యక్తం చేస్తూ పాడలేను పల్లవైనా భాష తెలియదు అని అంటుంది. సో అదంతా కూడా అన్నీ వచ్చిన వాళ్ళు మాకేమి తెలీదు అంటూ ఉంటారు. ఏమీ రాని వాళ్ళు మా అన్నీ తెలుసు ఎగిరిపడుతుంటారు. అది ఆ సామెత నీకు తెలుసు కదా, ఏమీ లేని నాకు ఎగిరిపడద్దని. అట్లా మొదలైన పాట శాస్త్రీయ సంగీతానికి నిర్వచనం కొంచెం విస్తృతిగా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రోకటి పాటలో సంగీతం లేదా, అది మధురంగా లేదా అని నువ్వు భావం తెలుసు కదా నీ పాట పాడేటప్పుడు. ఎస్ సార్. సో నేను ఒకసారి నేదునూరి కృష్ణమూర్తి గారిని కలిశాను విశాఖపట్నంలో. వారింటికి వెళ్ళి ఆయన శాస్త్రీయ సంగీతానికి సినిమా సంగీతానికి, అది లైట్ మ్యూజిక్, అది సినిమా సంగీతం కావచ్చు, ఫోక్ మ్యూజిక్ కావచ్చు, దానికి తేడా చాలా సింపుల్గా చెప్పారు ఆయన. శాస్త్రీయ సంగీతం రాగాశ్రయం, ఒక రాగాన్ని ఆశ్రయించి ఉంటుంది, ఏదో ఒక రాగాన్ని. ఆ రాగంలో మళ్ళీ స్వరాలు ఉంటాయి. లలిత సంగీతం లేదా సినిమా సంగీతం స్వరాశ్రయం, అది స్వరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఆ స్వరం ఏదో ఒక పర్టికులర్ రాగం కానక్కర్లేదు. ఇది ఆయన చెప్పారు. ఇది ఇది ఎత్తు అయితే వేటూరు సుందరామూర్తి గారు శంకరాభరణం అనే సినిమాలో దొరకునా ఇటువంటి సేవ అనే పాటలో ఏమన్నారు, రాగాలు అనంతాలు నీ 1000 రూపాలు అన్నారు. 72 రాగాలు ఉంటాయని, వాటికి కొన్ని జన్యాలు ఉంటాయని, అవి ఒక 100, 1000, 2000 ఉంటాయని అనేది మనకు తెలిసిన నమ్మకం. అది కాదు. రాగాలు అనంతాలని ఏదైతే కవివాక్కు చెప్పారో అది నిజం. ఏంటంటే ఇన్ఫినిటీ. ఎన్ని రాగాలు ఉన్నాయంటే ఇన్ఫినిటీ రాగాలు. నువ్వు ఏదో ఒక పాట పాడితే అది ఏదో ఒక రాగం అయి ఉంటుంది. దాని పేరు మనకు తెలీదు, లేదా దానికి మనం పేరు పెట్టలేదు తప్పు, కానీ అది ఒక రాగమే. ఏం పాడినా అది ఒక రాగం. ఎందుకంటే రాగాల్లో వక్ర రాగాలను ఉన్నాయి. వక్ర రాగాలు ఎప్పుడైతే ఉన్నాయో నువ్వు పాడింది ఎంత వక్రంగా పాడినా అది ఏదో ఒక రాగమే అయి ఉంటుంది. అర్థమైందా? సో ఈ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి పాటలు మనం పాడుకుంటున్న సంచికలో నాకు అనిపించిన నేను నేర్చుకున్న కొన్ని సత్యాలు చెప్పాను. చాలా చక్కగా పాడావు. నీ వాయిస్ నువ్వు ఏ శృతిలో పాడావు? ఇది బి సార్. బి. ఒరిజినల్ ఇందులో ఉంది, కొంచెం ఎక్కువ ఉంటుందా? చిత్ర గారు పాడింది సి. ఇందులోనే ఉందా? సి షార్ప్. సి షార్ప్. కొంచెం తగ్గించుకున్నావా? ఎస్ సార్. సౌకర్యంగా ఉండడం కోసం మంచి పని చేసావు. సో నీ స్థాయిలో నువ్వు దీన్ని చక్కగా మలుచుకొని చక్కగా పాడావు. ఒక్క చోట ఎక్కడో ఒక స్వరం మిస్ అయింది కదా. అంటే సార్ క్లిక్ ఒక టెంపుల్ వెళ్తుంది అదే. మృదంగం. అటువంటి పొరపాట్లు మనం విస్మరించాలి. ఏముంది అయినా చిన్న చిన్న పొరపాట్లు పట్టించుకోకూడదు. టోటల్గా నువ్వు భావం చక్కగా వ్యక్తం చేసి చక్కటి భాష ఎక్స్ప్రెస్ చేసి చాలా చక్కగా పాడావు. నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక ఒక చిన్న కథ చెప్పారు కదా ఆకు గురించి. నాకు చిత్రమ్మని చూసిన అలాగే అనిపిస్తుంది. ఎంత విద్వత్తుంది, ఎంత గొప్ప గాయని ఆవిడ. ఎన్ని వేల సినిమా పాటలు పాడారు. ఆవిడ క్లాసికల్ నేర్చుకున్నారు, చాలా సంవత్సరాలు నేర్చుకున్నారు, చాలా చాలా స్ట్రిక్ట్గా నేర్చుకున్నారు. అండ్ ఇవాళకు కూడా ఆవిడ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సో అంత విద్వత్తు ఉన్న చిత్ర గారు ఎంత ఒద్దిగ్గా ఉంటారు, మనందరికీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటారు. ఏమీ తెలియదు అన్నట్టే వస్తారు స్టేజ్ మీదకి. స్టేజ్ మీద పాడుతున్నా కూడా అమ్మో ఏంటో నాకు తెలియదు, నేను ఇలా మీరు బాగా పాడారక్క అంటే ఏమో నాకేం తెలుసు, ఎవరో పాడిచ్చారు నా చేత, నేను పాడలేదు అనేసి. అంత గొప్ప వ్యక్తి ఆవిడ. సో ఆవిడ పాడిన పాట నువ్వు ఎంచుకున్నావు. రాగాన్ని, రాగ ఛాయల్ని, అండ్ ఆ తర్వాత నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావు అనడానికి ఆ గమకంలో ఉండేటటువంటి బలం, ఫినిషింగ్లో అది చక్కగా ప్రదర్శించావు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ప్రవస్తి సార్. చాలా బాగా పాడావు. పల్లవి 2 చరణాలు చాలా బాగున్నాయి. చాలా బాగా ధ్వనించింది ఈ పాట థ్యాంక్ యూ ఈ సార్. గాత్రంలో. ఈ పాట రాసింది సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు గొప్ప కథా రచయిత, గొప్ప సంభాషణ రచయిత. ఆయన రాసిన ఒకే పాట ఈ పాట. సత్యమూర్తి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు తండ్రి. అట్లాగే ఒకే పాట రాసిన రచయితలు ఇంకో కొంతమంది ఉన్నారు. గుంటూరు చేసిన శర్మ గారు గొప్ప కవి. ఆయన నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందని ఒకే పాట రాశారు. అట్లాగే యామిని గారు ఒక పాట రాశారు మొన్న మన సుమం ప్రతి సుమ. అలా వాళ్ళు ఒక పాట రాసిన జీవితంలో ఆ పాట అజరామరంగా నిలిచిపోయిందంటే కారణం ఆ పాటలోని గొప్పతనం,
గొప్ప భావాలు పలికించడం, గొప్ప భావాలు పలికించే బాణి కూడా కుదరను కూడా దానికి కారణం. ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఒకసారి మనం అభినందించుకుంటూ మనస్ఫూర్తిగా అద్భుతంగా పాడావు నువ్వు పల్లవి చరణాలు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా మంచి పాటలు నీ గొంతు నుంచి ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బిన్నీ చేసిన అడిగానని చెప్పు. షూర్ సార్. Well done. థ్యాంక్ యూ సార్. క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ రౌండ్లో ఇవాల్టితో ఈ ముగ్గురు కంటెస్టెంట్స్తో మనం ముగించుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ మీకు క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా